హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు కెఫ్వి జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్లో. సో మేమైతే ఈరోజు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, ఫుల్ ఆఫర్స్ పెట్టేశారండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే. సో వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేనైతే మంచిగా మార్నింగ్ లేసేసి చక్కగా ఒక టీ అయితే వేసేసుకుని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను మా పక్కనక్క అయితే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తూ ఉన్నామండి. బట్ ఏం తీసుకుంటాము, ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది నో ఐడియా కదా. సో నచ్చితే తీసుకుంటాము, ఒకవేళ నచ్చలేకపోతే ఏది తీసుకోమన్నమాట. సో అది లెట్స్ స్టార్ట్. ఏమి ఉంటాయో ఏంటో, ఏం తీసుకుంటామో ఏంటో చూసేద్దామా. అండ్ నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది మ్యాక్సిమం లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు అంటే షార్ట్ అయితే చేస్తానండి, నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడైతే వెళ్ళాం కదా, అసలు ఆఫర్స్ అనేది అన్నిటి మీద ఏమీ లేదండి, కొన్నిటి మీద ఉంది. యాక్చువల్గా మేము రీల్ చూసి వెళ్ళామన్నమాట, ఇలా ఆఫర్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేస్తే సరేలే ఫాస్ట్గా వెళ్దాము, మళ్ళీ డేస్ అయిపోయినాయి అనుకో మంచి మంచి అన్నీ పోతాయి కదా, ఎవరొకరు తీసుకుంటారు అని చెప్పేసి మేము ఆ రీల్ చూడగానే వెంటనే వెళ్ళామన్నమాట. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంతకైతే ఏమీ లేదండి, కొన్నిటి మీదనే ఆఫర్స్ పెట్టారు. మనకి ఏదైతే నచ్చుతాయో దాని మీద ఆఫర్స్ లేవు, మనకి ఏదైతే ఓకే అనుకుంటామో దాని మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అన్ని కలర్స్ కూడా ఏమీ లేవు అనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము ఆ విషయంలో మేమైతే. సో ఇక్కడ చిన్నపిల్లలకి టీషర్ట్స్ చూసాము, అయినా నచ్చలేదు. ఇంకా మా పిల్లలకి చూశాను, మా బాబుకి చూశాను, అంతగా అయితే ఏమీ నచ్చలేదు. బట్ యావరేజ్ అనిపించింది. ఈ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి కదండి, ఇవి 699కి 3 అని చెప్పేసి అన్నారనమాట. ఓకే తీసుకుందామా వద్దా అని చెప్పేసి చాలా ఆలోచన పడ్డాను. బట్ తీసుకున్నానా లేదా అనేది షార్ట్లో పెడతాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా పక్కనక్క కొన్ని తీసుకుందనమాట వాళ్ళ పాపకి అలా అని చెప్పేసి. సో అవి అయితే బిల్లింగ్ చేయించడానికి ఉన్నాము. ఇంకా తర్వాత శారీస్ దగ్గరికి వచ్చామన్నమాట. నాకైతే వైట్లో 2 శారీస్ అయితే బాగా నచ్చాయండి. ఎంత నచ్చాయి అంటే చాలా బాగా నచ్చాయి అసలు. యాక్చువల్గా నాకు వైట్ శారీస్ ఎక్కువ లేవు, ఒక మ్యారేజ్ శారీ తప్ప వేరేదైతే లేదు. బట్ నాకు ఈ శారీలు అయితే బాగా నచ్చాయి. గ్రీన్ కలర్ది ఉంది కదా, అది చాలా బాగా నచ్చిందండి నాకైతే. బట్ 800 అని చెప్పారు. కంపేర్ చేసుకుంటే వేరే శారీ కూడా బాగుంది, అది కూడా 1400 1500 అరౌండ్ ఎంతో పడ్డది అనమాట. 2 చూస్తే బాగున్నాయి, బట్ ఏది తీసుకోవాలి అనేది ఫుల్ కన్ఫ్యూషన్లో అయిపోయాను. మనకు తెలిసిందే కదా, మన పక్కన వాళ్ళు వచ్చారనుకో వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో నేను కూడా నాతో పాటు వచ్చిన సిస్టర్ ఏదైతే తీసుకోమని సజెస్ట్ చేసిందో నేను అది తీసుకుందాము నేను అనుకున్నాను అనమాట. మా పక్కన అక్కయితే ఈ శారీ అనేది తీసుకుంది, తనకి ఈ శారీ బాగా నచ్చిందంట. అండ్ ఆ కలర్ కూడా లేదు అని చెప్పేసి తీసుకుందనమాట. ఈ శారీ అరౌండ్ 1000 రూపీస్ పడినట్టు ఉంది అక్కకి. ఇంకా అలా కొంచెం అయితే శారీస్ అవి చూసాము. ఇప్పుడు ఈ శారీ చూడండి, ఇది అక్కకైతే బాగా నచ్చిందనమాట. ఈ శారీ చాలా బాగా నచ్చింది. బట్ ఈ రెండిట్లో మళ్ళీ ఏం తీసుకోవాలని కన్ఫ్యూషన్, ఈ మూడిట్లో ఏం తీసుకోవాలి అనేది ఫుల్ కన్ఫ్యూషన్. అండ్ నేనేం తీసుకున్నానో గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు అక్కకి శారీ నచ్చిందని చెప్పేసి మొత్తము ఓపెన్ చేసి చూపిమన్నారు, ఆ సిస్టర్ చూపించారనమాట. చాలా బాగుందండి. బట్ కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ లుక్ వైజ్ అయితే సూపర్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇంకా నేను ఏ శారీ తీసుకున్నానో మీరు గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మా యానివర్సరీ అనమాట. సో మా హస్బెండ్ అలా గిఫ్ట్గా చేశారనమాట. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీరు గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రీల్స్ అండ్ షార్ట్స్ వీడియోస్ మంచిగా వస్తాయి, ఓకేనా? ఫాలో అయిపోయండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, కేఎఫ్వి జోహాన్స్ వరల్డ్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసేయండి. ఇప్పుడైతే మేము మంచిగా షాపింగ్ చేసేసాం కదా, బ్యాగ్స్ కోసం అయితే అక్కడికి వెళ్ళాము, బ్యాగ్స్ పికప్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసానండి. ఇదేనండి మన వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్.